హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులు పూర్తి చేయలేకపోతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు మేలు చేస్తుంది. మౌనంగా ఉండడం మరింత మంచిది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు నిరుత్సాహజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారు ఈరోజు తొందరపాటు తనంతో తీసుకునే నిర్ణయాలు ఏవైనా కూడా నష్టాన్ని కష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇక వివాదాలు అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఈరోజు అత్యధికంగా కనిపిస్తుంది. దంపతుల మధ్య వివాదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కోపం అనేది మీకు ఈరోజు చేటు చేస్తుంది. ఇక ఈరోజు వైద్యులకు అవమానం అనేది ఎదురవ్వచ్చు. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారవచ్చు. అలాగే కార్మికులకు కాస్త ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక విద్యార్థులు తొందరపాటుతనంతో విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక వివాహ విషయంలోనూ తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉన్నందున ఈరోజు ఆ ప్రయత్నం చేయకపోవడమే మీకు మేలు. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి దానికి సంసిద్ధమై ఉండండి. అలాగే కొన్ని కార్యక్రమాలలో అవంతరాలను కూడా ఎదుర్కొంటారు. ఇంట బయట గందరగోళ పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. లేనిపోని సమస్యలను తెచ్చిపెడతాయి. కావలసిన వ్యక్తుల ద్వారా మాటపడాల్సి వస్తుంది. రాబడి తగ్గి నిరుత్సాహం చెందుతారు. ఇక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో తగినంత లాభాలు లభించడం కష్టసాధ్యమే అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణ పరిస్థితి అనేది ఉంటుంది. క్రీడాకారులకు శాస్త్రవేత్తలకు ఒత్తిడిలు అనేవి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఆశించిన అవకాశాలను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు హనుమాన్ చాలీస పఠనం అలాగే గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.